రష్మి సుధీర్ల మధ్య లవ్ ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలానే వార్తలొచ్చాయి. కానీ అవన్నీ తప్పని, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని, తప్పంతా మాదే అంటున్నాడు శ్రీను. ఫేస్బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్న గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ విషయమై అభిమానుల నుండి కొన్ని ప్రశ్నలు ఎదురుకాగా శ్రీను వాటికి సమాధానం చెప్పాడు. రష్మి సుధీర్ల మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరగడానికి మూల కారణం నేనే. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి, స్కిట్ లో పంచులు పేలడానికి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సరదాగా కామెంట్స్ చేసేవారమని తెలిపాడు. కానీ దానికి ఇంత జరుగుతుందని అనుకోలేదని, దీనివల్ల వాళ్ళిద్దరి లైఫ్ కి దెబ్బ తలుగుతుందని తెలిపారు. రేష్మి మీరు లవర్స్? ఒక చెల్లికి, ఒక అక్కకి, ఒక తమ్ముడికి ఉండే లవ్ ఉంది ఇద్దరి మధ్య అంతే. ఇంకోటి మీ అందరికి చెప్పాలి, చాలా రోజుల నుంచి అంటే ఎలా చెప్పాలి, ఒక మీడియాలో చెప్తే వాళ్ళు ఎడిట్ చేసి ఏదో చెప్తున్నారు అని, డైరెక్ట్ గా ఫేస్బుక్ లో చెప్తే కరెక్ట్ మనం చెప్పాల్సింది కరెక్ట్ రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో బేసికలీ చాలా మంది అనుకుంటారు రష్మికి సుధీర్కి ఏదో ఉంది, ఏదో జరిగిపోతుంది అక్కడ అని చెప్పి అనుకుంటారు. జస్ట్ దాని కేవలం దాని ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఆ చిన్న పేరుతో, ఆ చిన్న కాంబినేషన్తో మిమ్మల్ని అందరినీ ఎంజాయ్ చేద్దామని తప్పించి అక్కడ ఏమి లేదు అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న చిన్న పంచులు వేయడం వల్ల, ఆ చిన్న కనెక్టివిటీ వల్ల మీరు అందరూ ఫస్ట్ అనుకోవడం, దాన్ని అలా ట్రాక్ చేస్తూ వచ్చింది తప్పి, కానీ ఇద్దరి మధ్యలో ఏమి లేదు. సో దే ఆర్ బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. ఎప్పుడు వీళ్ళిద్దరు హాయ్ అని మెసేజ్ పెట్టుకుందని నేను చూడలేదు. ఎన్నిసార్లు మెసేజ్ చేశారు రష్మికి? హార్డ్లీ 4 yearsలోని 1-2 times. ఏదో హుదూద్ వచ్చినప్పుడు అప్పుడు ఏదో దానికి ఒకసారి మెసేజ్ చేశాను, ఇంకొకసారి ఏదో ఈవెంట్ కోసం అంతే తప్ప. వీ హార్డ్లీ టాక్, వీ డోంట్ టాక్. బట్ జనాల్లో నా కాన్ఫ్లిక్ట్ ఉండిపోయింది. మాట్లాడుతుంది అంటే ఎంతైనా మన సోషల్ మీడియా తప్పు కూడా చాలానే ఉంది. చారానా ఉంటే బారానా కూతలు కూస్తారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.